యా. సో ఇప్పుడు నవీన్ గారు, ఇప్పుడు అప్పుడు రాసుకున్నవే అని ప్రవీణ్ గారు అన్నారు. ఇంతకీ ఒక అవగాహన, ఎవరి గ్రంథాలు ఎవరు ఎప్పుడెప్పుడు రాసుకున్నారు, కొంచెం ఒక ఓవర్వ్యూ ఇస్తారా? ఇస్లాం గ్రంథాలు మొహమ్మద్ తర్వాత 200 సంవత్సరాల తర్వాత 9th century 10th century ఇస్లాం రాసుకున్నారు. నన్ను ఒక దగ్గరకు చాలా రాసుకున్నారు. ఈ శైవ సాంప్రదాయానికి, శైవ మతానికి సంబంధించినవి, వైష్ణవ మతానికి సంబంధించినవి, లేదా శాక్త మతానికి సంబంధించిన, లేదా వైదిక వాంగ్మయం కూడా మనం చూస్తున్న లిపి ఏంటంటే దేవనాగరి లిపి. సంస్కృతానికి లిపి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మరి. కలిపి ఇప్పుడు ఈ పుస్తకం రాసిన ఏమంటున్నారంటే బ్రాహ్మీ లిపిలో రాశారు ఋగ్వేదాన్ని, వేదాలు బ్రాహ్మీ లిపిలో రాశారు అని చెప్తున్నారు. నిజమేనా ఇది? బ్రాహ్మీ లిపి ఉపయోగించి, బ్రాహ్మీ లిపి అంటే అది మనం బ్రాహ్మీ లిపి అనకూడదు, దమ్మలిపి. అది దమ్మలిపిని ఉపయోగించి ఋగ్వేదంలో రు అక్షరం రాస్తే నేను ఇంకా ఇటువంటి డిస్కషన్స్లో పాల్గొన్నాను. నేను ఋగ్వేదం యొక్క మొదటి అక్షరం ఉంది కదా, ఆ మొదటి అక్షరం రాస్తే ఋగ్వేదము, లేకపోతే ఋషి, లేకపోతే ఈ లక్ష్మి, ఇట్లాంటి పదాలు ఉన్నాయి కొన్ని పదాలు, ఆ పదాలు రాస్తే నేను ఇంకా ఇట్లాంటి డిస్కషన్స్లో పాల్గొన్నాను. కాదు, వీళ్ళకు ఏమన్నా రాసుకోవటానికి వీలుంటే అది నగరలిపి, లేదు కాదు కూడా అంటే సరస్వతి లిపి ఒకటి ఉంటుంది కాశ్మీర్ని, అది అది అవన్నీ 6th century. లేదు అంటే కూడా తమిళనాడులో ఒక లిపి ఉంటుంది, అది 5th centuryలో డెవలప్ అయిన లిపి, గార్గి లిపి సంథింగ్ ఆ లిపి పేరు. ఈ 3 లిపిలు ఉపయోగించి ఏమైనా రాసుకుంటే రాసుకోవాల్సిందే తప్పితే దమ్మలిపి ఉపయోగించి లేదా బ్రహ్మి లిపి ఉపయోగించి వీళ్ళు వాళ్ళ గ్రంథాలు రాసుకున్న సమస్య లేదు. ఇంకొకటి అట్ ది సేమ్ టైం, ఇప్పుడు వైదిక సంస్కృతి ఉంది, సనాతన ధర్మం, వేదాలు ఎప్పటియో అంటారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే వైదిక సంస్కృతిలో ఉన్న రాజులు ఎవరు? ఇప్పుడు బౌద్ధానికి సంబంధించిన రాజుల పేర్లు చెప్పంటే నేను బింబిసారు దగ్గర నుంచి మొత్తము గౌతమపుత్ర శాతకర్ణి, అవసరమైతే గుప్త వంశాల్లో కూడా ఎవరు ఎక్కడి వరకు బుద్ధుని ఫాలో అయినారు, ఏ రాజు నుంచి వీళ్ళు మార్గం తప్పినారని కూడా ఆధారాలతో సహిస్తా. నాకు కావాల్సింది ఏంటంటే మనం ఏం చదువుకుంటాం హిస్టరీ, ఈ 31,500 నుంచి 3102 BC నుంచి 1700 BC వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అది హరప్ప మొహంజోదారో సివిలైజేషన్ అంటాం. దాని తర్వాత అక్కడ సనాతన ధర్మం లేదు, హిందూ మతం లేదు. తర్వాత 1700 BC నుంచి 500 BC వరకు వేదిక్ సివిలైజేషన్ అని చెప్పేసి మనము గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో చదువుతాము, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా అదే చదువుతాము. నేనేమడుగుతున్నా అంటే ఒకవేళ వేదిక్ సివిలైజేషన్ అనేది ఇన్ని సంవత్సరాలు ఉంటే ఒక్క వేదిక్ కింగ్ ఏడి, వాళ్ళ రాజ్యాలు ఏవి? అంటే ఇప్పుడు భవిష్య పురాణంలో రాసుకున్నారు కదా చాలా మంది రాజులు. ఫిజికల్గా అడుగుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకు బింబిసారుడు ఉన్నాడు అంటున్నా. బింబిసారుడు హర్యాంక డైనాసిటీ, బింబిసారుడు ఎక్కడ పాలించినాడు, ఆయన రాజధాని ఏంటిది, ఆయన నివసించిన ప్లేస్ ఏంటిది, ఆయన కట్టించిన కట్టడాలు ఏంటి. బింబిసారు కంటే ముందు మనకు ఒక చైనా గోడ లాంటి అట్లాంటి ఒక గోడ ఉంది. దాన్ని ఏమంటామంటే సైక్లోపియన్ వాల్ ఏమంటాం దాన్ని. సైక్లోపియన్ వాల్ అంటాం. సైక్లోపియన్ వాల్ ఇది ఎక్కడ, ఈ బింబిసారుని కోట దగ్గర ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక గుహలు ఉంటాయి. ఆ గుహల్లో పిక్టోరియల్ లాంగ్వేజ్, శంఖలిపి అంటారు, పిక్టోరియల్ లాంగ్వేజ్ కూడా ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మీ సంస్కృతము సనాతనమైనది, సనాతనం గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు సనాతనం అంటే సత్యయుగం నుంచి మొదలు పెట్టుకోవాలా, అంత బక్వాసు. కాకపోతే వాళ్ళ విశ్వాసం ప్రకారము సత్యయుగం అంటే మొదటి మానవ ధర్మశాస్త్రం, మన ధర్మశాస్త్రము, మొదట రాయబడ్డ గ్రంథాలు వేదాలు. ఇవన్నీ సంస్కృత భాషలో రాసినారు, దేవనాగరి లిపి ఉపయోగించినారు. సంస్కృత భాష ఉండొచ్చాము మౌఖికంగా, మనం మాట్లాడేది ఏంటిది, లిపి గురించి మాట్లాడుతున్నాం. మౌఖికంగా సంస్కృత భాష ఉండొచ్చేమో, కానీ దాన్ని గ్రంథస్థం చేయడానికి వాడుకున్న లిపి దేవనాగరి లిపి. దేవనాగరి లిపి అనేది 10వ శతాబ్దంకి డెవలప్ వచ్చింది. ఆ డెవలప్ అయిన అక్షరమాలనే మీరు ఇప్పుడు చూస్తున్న గ్రంథాలు చూస్తున్నాము. సో ఆ దేవనాగరి లిపిని యూజ్ చేసి సంస్కృత భాషలో
వీళ్ళ వాంగ్మయం అంతా గ్రంథస్థం చేయడానికి ఎవరు సహాయం చేసినాడు? ఏ గురు శిష్య పరంపరలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఇంత వాంగ్మయం మౌఖికంగా 10వ శతాబ్దం వరకు ఎట్లొచ్చింది? అదే మా ప్రశ్న. గురు పరంపర అంటే ఎవరు అనేది మీరు అడుగుతున్నారు ప్రశ్న. పేర్లు కాదు కదా. ఇప్పుడు క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అకౌంట్స్ మనకు ఉన్నాయి. కేవలం బైబిల్ సంస్కృతే చెప్పట్లేదు నేను. అవును. మిగిలిన సంస్కృతులు కూడా, ఉదాహరణకు ఇంతవరకు మీరు నవీన్ గారితో మాట్లాడుతూ బుద్ధుడు అక్కడ కూర్చున్నాడు, ఆయనకు బొట్టుంది అన్నారు. అది ఒక ప్రశ్న. బొట్టుంది కాబట్టి ఆయన కూడా సనాతన ధర్మమే అని ఇంతవరకు అడిగారు, అంటే మాటల్లో చెప్పారు. సో ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఈ బొట్టున్న వాళ్ళందరూ హైందవులు అనేది ఈ చిక్కుముడి, ఇంకొక చిక్కుముడి మళ్ళీ వేసుకున్నాడు ఆయన. ఎందుకు అని అంటే ఆ లెక్క అదే గనక కరెక్ట్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ ఐగుప్తు నుంచి వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి అకౌంట్ లేదు. ఈజిప్ట్ లో ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి అకౌంట్ ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. అది కూడా హిందూ ధర్మం. అదే నేను అంటున్నాను, అంటే ఆ లెక్కన ఈ దేశానికి కాదు, ఈ దేశానికి చెందింది కాదు కదా. హిందూ ధర్మం అనేది ప్రపంచవ్యాప్తమైంది. మరి ప్రపంచవ్యాప్తమే కానీ అనుకుందాం, ప్రపంచవ్యాప్తం అనుకుందాం. మరి మా సింధు నాగరికత ఎందుకు లేదు? మా ప్రశ్న ఏంటంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఉందంటున్నారు కదా, అదే ధర్మాన్ని 1700 BC నుంచి 500 BC వరకు భారతదేశంలో ఈ గడ్డపై చూపిమంటున్నాం. వాటికి ఆధారాలు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, ఎపిగ్రాఫికల్ రాతపూర్వకమైంది లేదు, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ బయటపడింది లేదు, ప్లస్ విగ్రహం కనిపించింది లేదు, ఒక ఆలయం కనిపించింది, ఒక వేదిక్ విలేజ్ గానీ, వేదిక్ సిటీ గానీ, లేకపోతే వేదిక్ కింగ్ ఏ రాజు వైదిక సంస్కృతిని పాటించాడు? నేను ఉదాహరణ చెప్తాను. బొట్లు పెట్టుకున్న కనపడలేదు కదా, అది నా ప్రశ్న. ఇప్పుడు హర్యాంక డైనాసిటీ బింబిసార్ ఉన్నాడు, ఇతను బౌద్ధం ఫాలో అయినాడు. తర్వాత వచ్చిన శిశునాగ డైనాసిటీ బౌద్ధం ఫాలో అయినాడు. ఈ బింబిసారుడు బౌద్ధం ఫాలో అవడానికి అజాత శత్రు టైం అనే కదా మొదటి క్యానన్ బుద్ధిజం జరిగింది. బుద్ధుడు ఆ టైం వాడే కదా, బుద్ధుని కోసం సపరేట్ గా రాజగృహం అన్ని నిర్మించి అతనికి కావాల్సిన వస్తువులను కల్పించి అతనే కదా. ఇవి ఆధారాలు దొరుకుతున్నాయి, ఫిజికల్ గా దొరుకుతున్నాయి మనకి. నేను అడిగేది ఏంటంటే శిలాశాసనాలు అనుకున్నాను. ఇంకా తర్వాత నంద డైనాసిటీ చూస్తున్నాము, బుద్ధిజమే. తర్వాత వచ్చిన మౌర్య డైనాసిటీ చూస్తున్నాం, బుద్ధిజమే. ఇక్కడ ఏకంగా వంశంలో వచ్చిన అశోకుడు జంబూ ద్వీప పాలకుడు, అంటే తాను పాలిస్తున్న ప్రాంతాన్ని జంబూ ద్వీపం అని పేరు పెట్టుకున్నాడు. నేను ఈ ద్వీప పాలకుడు అని ఆ సొంతంగా శాసనం వేసుకున్నాడు. వేసుకొని బుద్ధిజాన్ని స్టేట్ రిలీజన్ చేసినాడు. ఇంకా మీరు నాగార్జునుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి అకౌంట్ ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు ఎవ్వరు కూడా ఒక గుడిని నిర్మించినట్టు కానీ, ఒక గుడిని రిపేర్ చేసినట్టు కానీ, లేకపోతే వైదిక సంస్కృతిని పాటించినట్టు కానీ, వాటి యొక్క ఆచార వ్యవహారాలు వీళ్ళు ఫాలో అవుతున్నట్టు కానీ ఆధారాలు లేవు కదా. తర్వాత వచ్చిన కనిష్కులు అదే పాటించినారు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ పిక్టోరియల్ లాంగ్వేజ్ లిపి లేదంటే లేదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి పిక్టోరియల్ లాంగ్వేజ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. బింబిసారుడి యొక్క సామ్రాజ్యం కూడా ఆ గుహలో కూడా మనం శంఖలిపిలో రాయటం చూస్తున్నాము. అది దాన్ని ఎవరు అదేం భాష ఏం రాసిందని ఎవరు చెప్పలేకపోయినారు. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అశోకుడే అన్ని శిలాఫలకాల మీద రాయిపిస్తున్నాడు. అంటే ఈ పేపర్ యూసేజ్ లాంటివి కానీ, లేకపోతే చర్మం యూసేజ్ లాంటివి కానీ ఏం లేవు. అన్ని శాసనాలన్నీ రాక్ ఎడిట్స్ ఇవన్నీ. అశోకుడేమో రాక్ ఎడిట్స్ మీద ఆయన శాసనాలు లేపిస్తే, చాణక్యుడు అర్థశాస్త్రం రాసినాడు పేపర్ మీద. పేపర్ ఎప్పుడుది నేను అడిగేది ఏంటిది, మీకు పేపర్ మీదకి రాకముందు మ్యానుస్క్రిప్ట్ చూపించండి. ఇప్పుడు నగరి లిపి యూజ్ చేసి రాయకముందు ఇతర లిపిలో మ్యానుస్క్రిప్ట్ చూపించండి. లేదు నగరి లిపి యూజ్ చేసుకొని రాసుకున్నాము అంటే మౌఖికంగా ఉన్నది ఉన్నట్టుగా ఎట్లా వచ్చింది. ఫస్ట్ పర్సన్కి ఒక పదం చెప్తే 10th పర్సన్కి వచ్చేసరికి పదం మారిపోతుంది. ముస్లిమ్స్ వాళ్ళ లిపిలో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ ఖురాన్ని, వాళ్ళ అరబిక్ దాంట్లో వాళ్ళు రాసుకున్నారు. యూదులు వచ్చేసి వాళ్ళ హిబ్రూ భాషలో వాళ్ళు రాసుకున్నారు. క్రైస్తవులు అంటే ఎవరో కాదు, యూదులే క్రైస్తవులుగా కన్వర్ట్ అయినారు. వాళ్ళు అదే భాషను ఉపయోగించుకొని వాళ్ళ కొత్త నిబంధన రాసుకున్నారు. ఇప్పుడు జొరాస్ట్రియన్స్ ఉన్నారు, వాళ్ళ భాషను ఉపయోగించుకుని వాళ్ళ గ్రంథం రాసుకున్నారు. ఇప్పుడు ఈజిప్షియన్స్ ఉన్నారు, వాళ్ళ భాషను ఉపయోగించుకొని వాళ్ళ చరిత్ర రాసుకున్నారు, వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు. మీ చరిత్ర ఎవరు రాసిండు? మీ చరిత్ర ఏది? మీ రాజులేరు. మీ రాజులు ఏం చెప్తారు? సత్యయుగంలో ఎవడనో తెలియదు,
త్రేతాయుగానికి వచ్చేసరికి రాముడు ఒక్కడు కనబడతాడు మీకు, ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆ కృష్ణుడు ఈ కౌరవ పాండవులు కనబడతారు. ఆ చరిత్ర ఇక త్రేతాయుగానికేమో రామాయణం ఇతిహాసం అయిపోయింది, ద్వాపర యుగానికేమో మహాభారతం ఇతిహాసం అయిపోయింది. తర్వాత కంటిన్యూటీ ఏది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ వచ్చేసరికి బ్రేక్ ఎట్లా అవుతుంది కంటిన్యూటీ? తర్వాత వాళ్ళకు వీళ్ళంతా లిపిలు ఉపయోగించి రామాయణం రాసినారు, వాళ్ళు తిరుగుతారు అంతరిక్ష ఏమో 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 చెప్తూ ఏమో వేసుకొచ్చిందని, త్రిపుర అనే అంతరిక్ష నౌక, అంతరిక్ష నౌకలు ఎదుగుతారు, రాష్ట్రానికి దిక్కుంటారు. మళ్ళా వ్యాసుడు వచ్చేసి మహాభారతం రాస్తాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ గ్రంథాల్లో వాళ్ళు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటున్నట్లేదు, వాళ్ళు రాసినట్టుంటది. వ్యాసుడు చెప్తుంటే గణేశుడు ఈ ఇరగొట్టుకొని ఆ ఇరగొట్టుకున్న దాంతో రాస్తాడు, దంతం ఇరగొట్టుకొని. మౌఖికంగా వచ్చిందని ఎట్లా చెప్తారు? మీ బ్రహ్మ దగ్గర వేదాలు దొంగలించబడతాయి, దొంగిలించబడి తీసుకెళ్లి పట్టుకొస్తానికి మత్స్యావతారం 2 అవతారాలు ఎత్తుతాడు. అవును, 2 అవతారాలు. ఇక అది మౌఖికంగా గురు శిష్య పరంపరలో భాష ద్వారా ట్రాన్స్ఫర్ వచ్చినట్లే చెప్తారు మీరు. సో ఇంతవరకు నవీన్ గారు తీసుకొచ్చిన పాయింట్లో ఈ బబిలోనియన్ ఎంపైర్ గురించి మాట్లాడారు, జొరాస్ట్రియన్స్ గురించి మాట్లాడారు. ఈ జొరాస్ట్రియన్స్ బొట్లు పెట్టుకున్నారు మరి. అవును, పెట్టుకున్నారు. జొరాస్ట్రియన్స్ బొట్లు పెట్టుకున్నారు, బాబిలోనియన్ ఎంపైర్ వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు, అకమేడియన్ సామ్రాజ్యం వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు. అంటే ఇరాన్, ఇరాక్ మొదలగు ప్రాంతాల్లో మరి ఈజిప్ట్ వరకు కూడా బొట్లు పెట్టుకోవడము, పచ్చబొట్టు పొడిపించుకోవటము, కనాను ప్రాంతంలో పచ్చబొట్లు పొడిపించుకోవటము అన్నది వాళ్ళ సంస్కృతి. సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారని ఈజీగా చెప్పచ్చుగా మరి ఆ లెక్కన. వీళ్ళు బయట నుంచి వచ్చారు అని చెప్పడానికి అది సరిపోతుంది అయితే ఆ లెక్కన.